గుంటూరు కలెక్టరేట్లో హృదయం ద్రవించే దృశ్యాలు కనిపించాయి. 8 ఏళ్ల యశ్వంత్ అనే బాలుడు కలెక్టరేట్కి వచ్చాడు. స్కూల్ యూనిఫామ్లోనే కలెక్టరేట్కి వచ్చి కలెక్టర్ను కలిశాడు. తన తల్లి జీజీహెచ్ దగ్గర టిఫిన్ బండి నడుపుతోందని, దానిని అధికారులు తొలగించాలని కలెక్టర్కు చెప్పాడు. తల్లి ఆవేదన చూడలేక తాను కలెక్టరేట్కి వచ్చినట్లు తెలిపాడు. ఈ మేరకు వినతి పత్రం కూడా ఇచ్చాడు. యశ్వంత్ చెప్పిన వివరాలు విన్న కలెక్టర్ నాగలక్ష్మి వెంటనే స్పందించారు. బాలుడి తల్లి టిఫిన్ బండి పెట్టుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆదుకుంటామని చెప్పి బాలుడు యశ్వంత్ను ఇంటికి పంపించారు కలెక్టర్. బట్ ఆవిడ చెప్పేది ఇంకా మిగతా షాప్స్ అన్నీ ఉన్నాయి, నాదొకటి క్లోజ్ చేసి నన్ను నడుపుని పెట్టడం లేదు, టిఫిన్ బండి అనేది లాస్ట్ టైం అట్లా చెప్పుకుంటారు. వెరిఫైజ్ ఏమని ఇచ్చాము. ఇప్పుడు 1 వీక్ అయింది. అబ్బాయి ఒకటే ఇప్పుడు గ్రీవెన్స్కి వచ్చాడు. లోన మేము మన వాళ్ళకి ఫస్ట్ ఫోన్ చేసి లాస్ట్ వీక్ పెటిషన్ మీద ఆవిడ ఒరిజినల్ ప్లేస్ ఎక్కడ అంటే పక్కన వాళ్ళ గొడవను మీ వాళ్ళు తీసాము, మనకి ఇది ఫస్ట్ షాప్ అయితే రెస్టోర్ చేయించండి. జీజీహెచ్ మెయిన్ వాళ్ళు మనం ఎవరికి ఇవ్వటం లేదు. బట్ మిగతా సైట్స్ అన్ని పెట్టుకొని ఉన్నారు. వేరే వాళ్ళు వచ్చి మా టిఫిన్ బండి కాలు వేసేసారు. వాళ్ళు పెట్టిన అట్లా ఫిట్గా చాలాసార్లు తిన్నాం, ఎవరు కప్పిన అట్లా. అందుకనే మా అమ్మ కోసం వచ్చా. చనిపోదాం పట్టాలి. ఎందుకు చనిపోదాం ఉంటుంది మీ అమ్మ? టిఫిన్ వాళ్ళు ఎవరు అట్లా పెట్టుకొని అట్లా ఉన్నారు. వాళ్ళు ఆగి వెళ్ళిపోతారు, పట్టించుకోరు. చనిపోదాం అంటే నువ్వు ఇటు వచ్చావా? మమ్మీ ఎక్కడ ఉంది?